यस्याहुरागमविदः परिपूर्णशक्तेरंशे कियत्यपि निविष्टममुं प्रपञ्चम् तस्मै तमालरुचिभासुरकन्धराय नारायणी सहचराय नमः शिवाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। పరమ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో విరాజమానమై ఉన్నటువంటి ఈ రాజమండ్రి మహానగరంలో లోక కళ్యాణ కారకమైనటువంటి శివపార్వతి కళ్యాణ మహోత్సవాన్ని పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. 12 సంవత్సరాలుగా అంటే పుష్కర కాలంగా ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా ఎన్నో ప్రదేశాల్లో నిర్వహిస్తూ జనాలందరిలోనూ ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని జాగృతపరుస్తూ ఉన్నటువంటి ఈ TV5 హిందూ ధర్మ ఛానళ్ళ యొక్క ప్రయత్నం అనేది అత్యంత ప్రశంసనీయంగా ఉన్నది. విశేషంగా మన యొక్క సనాతన ధర్మంలో భగవదారాధన అనేది అత్యంత ప్రధానమైనటువంటిది. మనందరినీ కూడా పరిపాలిస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని గమనిస్తూ మనం చేసేటటువంటి పనికి తగినట్టుగా మనకి ఫలాన్ని ఇచ్చేటటువంటి ఈ లోకాన్ని శాసించేటటువంటి ఒక శక్తి ఉన్నది అనేది అనాది కాలంగా మనకున్నటువంటి విశ్వాసం. ఆ శక్తే సమస్త ఉపనిషత్తుల్లోనూ సమస్త వైదిక వాంగ్మయంలోనూ ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మ యొక్క ఆరాధనను అనాది కాలంగా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. విశేషంగా పరమేశ్వరుడు యొక్క ఆరాధనను, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధనను చేయడం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి సంప్రదాయం. ఆ పరమేశ్వర ఆరాధన వల్ల మనకి సకల విధమైనటువంటి శ్రేయస్సులు లభించి మనకున్నటువంటి కష్టములన్నీ కూడా పరిహారం అయ్యి సమస్త శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి ఆస్పదమే లేదు. అటువంటి గొప్ప ఆరాధన ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ ఇంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉండడం అనేది మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆరంభంలో చెప్పినట్టుగా ఈ పరమ పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరంలో, అంటే గోదావరి నది అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది, విశేషంగా జ్ఞాపకం వచ్చేది ఈ రాజమండ్రి. రాజమండ్రి అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది గోదావరి నది. కాబట్టి ఇటువంటి ఈ పవిత్రమైన ప్రదేశంలో ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. మనందరం అనాది కాలంగా ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నటువంటి పరంపరలో జన్మించాం. ఈ సనాతన హిందూ ధర్మ పరంపర అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి పరంపర. మన పూర్వీకులందరూ కూడా విశేషంగా ధర్మాచరణకి ప్రాధాన్యమిచ్చి ధర్మమే, ధర్మాచరణే మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. మేము దేన్నైనా వదలడానికి సిద్ధంగా ఉంటాము, కానీ ఈ ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదిలేది లేదు. మా ప్రాణముల కంటే కూడా ధర్మమే మాకు ముఖ్యము అనేంత గొప్ప సంస్కారంతో మన పూర్వీకులందరూ కూడా ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని ఎంతో చక్కగా ఆచరించి మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. అంటే ఈ దేశంలో
పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత ధార్మికంగా ఉండేవారు అనేటటువంటి విషయానికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పాలంటే, ఒక సంఘటనని చెప్పాలంటే, ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వం ఒక మహారాజు ఏదో బయట దేశం నుంచి బయలుదేరి నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ జయించి అన్నిటినీ నా వశంలోకి తెచ్చుకోవాలి అనే పెద్ద కోరికతో బయలుదేరాడు. రకరకాల దేశాల్ని జయించుకుంటూ తన వశంలోకి తెచ్చుకుంటూ చివరికి భారతదేశంలోకి ప్రవేశించాలి అని చూశాడు. మొట్టమొదట భారతదేశంలో వాడంత సులభంగా ప్రవేశించలేకపోయాడు. మొత్తానికి ఏదో చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఏదో తన వశంలోకి తెచ్చుకొని ఏదో ఒక రకంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. అంటే వాడు ముందు నుంచే విన్నాడు, ఈ భారతదేశం అనేది ఇక్కడ ఉండేటటువంటి జనాలు అన్ని దేశాల్లాగా కాదు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ధర్మానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు, కాబట్టి ఈ దేశాన్ని జయించడం అనేది అంత సులభంగా జరగదు అని వాడు విన్నాడు. వాడు కొంతమంది చెప్పారు. అదేమిటో చూద్దాం అనుకుంటూ వాడి దేశంలోకి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఒకరోజు ఏమైంది అని అంటే, పొద్దున పూట వీడు ఎక్కడైతే ఉన్నాడో వీడి శిబిరానికి దగ్గరగా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నటువంటి విషయం వీడికి వినిపించింది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవని విని వీడేం చేశాడంటే వీడి మంత్రిని పంపించాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతోంది, ఏం జరుగుతోంది ఏనో అన్న ఒకసారి నువ్వు వెళ్ళి తెలుసుకొని రా అని చెప్పి పంపించాడు. అప్పుడు ఈ మంత్రి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ విషయం అంతా తెలుసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమిటి విషయం అని మహారాజా అడిగాడు. అప్పుడు వాడు చెప్పాడు, ఆ మంత్రి చెప్పాడు, ఏం లేదు మహారాజా, అక్కడ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు కదా, వాళ్ళిద్దరిలో ఒకడు తన భూమిని ఇంకొకటికి అమ్మాడు. వీడు దానికి ఎంత అవుతుందో అంత వాడికి ఇచ్చి కొన్నాడు. ఈ కొన్నటువంటి వాడు ఆ భూమిలో ఒక ఇల్లుని కట్టడం కోసం పునాదులు తవ్వడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూ ఉన్నప్పుడు ఆ భూమి లోపల ఒక పెద్ద నిధి దొరికింది అని చెప్పాడు. ఆ నిధి కోసం వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని చెప్పి ఈ మంత్రి చెప్పాడు. అప్పుడు ఈ మహారాజు అన్నాడు, ఓ సింతేనా, ఇలాంటి గొడవలు అన్ని చోట్ల ఉండేవే కదా, ఏదో ఈ దేశం గురించి చాలా గొప్పగా ఏదేదో చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే నిధి దొరకంగానే ఇదే నాది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నాడు, అంతే కదా, ఇది నాకు కావాలి అని ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు, అంతే కదా విషయం. ఇలాంటి గొడవలు ప్రపంచంలో అన్ని చోట్ల ఉండనే ఉంటాయి కదా, అందరూ ఇలాగే కదా ఉండేది, చిన్న కాస్త నిధి దొరికిందంటే చాలు దానికోసం ఎగబడుతూ ఉంటారు, ఇది అన్ని చోట్ల ఉండేదే కదా, ఇక్కడ కూడా అదే జరుగుతోంది, అంతే పెద్ద విశేషం ఏం లేదు కదా అని మహారాజు అన్నాడు. అప్పుడు ఈ మంత్రి అన్నాడు, అయ్యా ఇంకా నేను చెప్పాల్సింది పూర్తవలేదు, వాళ్ళిద్దరూ నిధి విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు అనేది వాస్తవం, కానీ ఈ నిధి నాకు కావాలి అని గొడవ పడట్లేదు, నాది కాదు అని ఇద్దరూ గొడవ పడుతున్నారు అని చెప్పాడు. అంటే ఏమిటి, ఈ అమ్మినటువంటి వాడు ఏమంటున్నాడు అనంటే, అంటే అక్కడ ఎవరైతే కొన్నాడో వాడు పునాదుల్ని తవ్వినప్పుడు వాడికి ఆ నిధి దొరికినప్పుడు వెంటనే వాడేం చేశాడు అనంటే ఆ నిధిని తీసుకొచ్చి ఆ అమ్మిన వాడికి ఇచ్చాడు. అప్పుడు ఆ అమ్మినవాడు ఏమన్నాడు అనంటే, ఇది నాకు చెందింది కాదు, నేను మొత్తం భూమిని నీకు అమ్మేశాను కాబట్టి ఈ భూమి లోపల ఉండేవన్నీ కూడా నీకే చెందుతాయి, ఈ లోపల ఈ నిధి ఉన్నటువంటి విషయం నాకు తెలియకుండా నేను నీకు అమ్మాను, కాబట్టి లోపల ఉన్నటువంటి నిధి నీకే చెందుతుంది తప్ప దీని మీద నాకు అధికారం లేదు, ఇది నువ్వు తీసుకోవడమే ధర్మం అని వీడంటున్నాడు. దానికి ఈ కొన్నటువంటి వాడు ఏమంటున్నాడు అనంటే, నేను భూమిని మాత్రమే కొన్నాను, భూమిని కొనడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బుని మాత్రమే మీకు ఇచ్చాను, కాబట్టి భూమి మాత్రమే నాకు చెందుతుంది, ఈ భూమి లోపల ఉండేటటువంటి నిధి మీద నాకు అధికారం లేదు, బహుశా మీ తాత ముత్తాతలు ఎవరో దీన్ని ఇక్కడ పెట్టుండొచ్చు, కాబట్టి ఇది మీకు చెందుతుంది, కాబట్టి మీరు దీన్ని తీసుకోండి, ఇది నాకు అక్కర్లేదు, మీరు తీసుకోవడమే ధర్మం అని వీడు వాడికి ఇస్తున్నాడు. ఈ రకంగా ఇది నువ్వు తీసుకో అని ఇద్దరు గొడవ పడుతున్నారు తప్ప నాకు కావాలి అని ఇద్దరు గొడవ పడట్లేదు. ఇద్దరి మనస్సులోనూ ఉన్నటువంటిది ధర్మం, ఎవరు తీసుకుంటే ఇది ధర్మం అనే దాన్నే ఇద్దరు ఆలోచిస్తున్నారు తప్ప ఆ నిధి కోసం ఎవరు కూడా ఆశపడట్లేదు. దానికంటే కూడా ప్రధానంగా ఏది ధర్మాన్ని మనం రక్షించాలి అనేటటువంటి తపనతో వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఆ మహారాజుకి ఈ మంత్రి చెప్పాడు. అది విన్నప్పుడు ఆ మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు.
ఇలాంటి జనాల్ని, ఇంత ధర్మానికి ఇంత ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి ఇంత గొప్ప మనస్సు కలిగినటువంటి జనాలని గురించి నేను ఎక్కడా వినలేదు, ఎక్కడా చూడలేదు. కాబట్టి ఈ దేశం గురించి నేను ఏవైతే విన్నానో, ఇక్కడ ఉండేటటువంటి జనాలందరూ కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇస్తారు, అన్నిటికంటే ఎక్కువగా ధర్మాన్నే ప్రధానంగా భావిస్తారు అనేటటువంటి విషయం నేను ఏదైతే విన్నానో అది అక్షరాల సత్యం. దానికి కావలసినటువంటి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ ఇప్పుడు నాకు కనబడింది. కాబట్టి ఈ దేశాన్ని, అన్ని దేశాలని జయించినట్టుగా కేవలం ఆయుధాలతో జయించడం అనేది అసాధ్యము అని చివరికి నిర్ణయించుకున్నాడు. మొత్తం ప్రపంచాన్ని గెలవాలి అనేటటువంటి తన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని అక్కడికే వదిలేసి, ఆ సంకల్పం తీరకుండానే కొంతవరకు ఈ దేశంలో వచ్చాడు, కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, తన చోటికి తాను వెళ్ళిపోయాడు. ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. ఆ మహారాజు, ఆ రాజు ఎవరు అనేటటువంటి విషయాన్ని, వాడి పేరు నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇతిహాసం తెలిసినటువంటి వాళ్ళకి చాలామంది అతడి పేరును వినే ఉంటారు, ఈ కథను కూడా చాలామంది వినే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ సందర్భంలో ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాము అనంటే, ఈ ధర్మం అనేది అంత ప్రధానమైనటువంటిది. కాబట్టి మన పూర్వీకులందరూ కూడా ఈ సనాతన హిందూ ధర్మానికి ఇంత ప్రాధాన్యాన్నిచ్చి విశేషంగా దీన్ని ఆచరించారు. కాబట్టి మనము కూడా పరంపరగా ఈ ధర్మంలో పుట్టినటువంటి మనందరం కూడా ఈ ధర్మం యొక్క విషయంలో అపారమైనటువంటి శ్రద్ధని పెంచుకొని ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి కృతార్థులం కావాలి. దీని యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా మన జీవితంలో ఈ ధర్మ మార్గాన్ని అనుసరించాలి, ఈ ధర్మ మార్గంలో నేను ఉండాలి అనేటటువంటి మంచి సంకల్పంతో, దృఢమైనటువంటి సంకల్పంతో మనం ముందుకొచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటివన్నిటినీ కూడా మనం ఒక మంచి మార్గంలో ముందుకెళ్ళాలి అని ఒక మంచి సంకల్పంతో ముందుకొస్తే తప్పకుండా దానికి కావాల్సినటువంటి వాటన్నిటినీ కూడా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే ఒక కథ ఉన్నది. ఏమిటి అనంటే, ఒకసారి మన చేతుల్లో ఉన్నటువంటి ఈ 5 వేళ్ళు, ఒకరి చేతిలోనూ 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ల మధ్యలో ఒకసారి ఒక పెద్ద గొడవ వచ్చింది. 5 వేళ్ల మధ్యలో ఒక పెద్ద గొడవ ఏర్పడింది. ఏమిటి అనంటే, మన 5గురిలో ఎవరు పెద్ద అని, ఎవరు గొప్పవాళ్ళు అనేటటువంటి ఒక పెద్ద గొడవ ఈ 5 వేళ్ల మధ్యలో ఏర్పడింది. ఇవన్నీ కూడా ఈ 5 వేళ్ళు చాలాసేపు గొడవ పడినాయి, నేనే గొప్ప, నేనే గొప్ప. ఎందుకంటే లోకంలో ఇలాంటి విషయం వచ్చినప్పుడు, ఎవరు గొప్ప అనేటటువంటి విషయం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. అలా లోకంలో అందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ 5 వేళ్ల మధ్యలో ఎవరు గొప్ప అనేటటువంటి విషయం వచ్చినప్పుడు 5 వేళ్ళు చెప్తున్నాయి, నేనే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకోవడం మొదలెట్టాయి. ఎంతసేపు అయినా కూడా ఇక్కడ తీర్మానం కాలేదు. చివరికి వీళ్ళందరూ ఈ 5 వేళ్ళు ఏం ఆలోచించినాయనంటే, ఇది ఎంతసేపు మనం ఇలా గొడవ పడినా ఇది తీర్మానం అవ్వట్లేదు, కాబట్టి ఒక పని చేద్దాం, మనం సృష్టించినటువంటి వాడు బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మ దగ్గరికి మనం వెళ్దాం, ఆ బ్రహ్మే నిర్ణయిస్తాడు, కాబట్టి మనందరం ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వీళ్ళంతా ఈ 5 వేళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగాయి, మీరే కదా మమ్మల్ని సృష్టించింది, మా 5గురిలో ఎవరు ముఖ్యం, ఎవరు గొప్పవాళ్ళు అనే దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారు. అప్పుడు ఆలోచించాడు, ఈ 5గురిలో ఎవరి పరంగా తీర్పిచ్చినా ఇంకొకళ్ళకి కోపం వస్తుంది, కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చెయ్యాలి అని చెప్పి బ్రహ్మ కాసేపు ఆలోచించి అన్నాడు, ఒక పని చేయండి, అసలు ముందు మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి, ఒక్కొక్కళ్ళు మీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు మొట్టమొదట మన చేతిలో ఉన్నటువంటి ఈ బొటన వేలు చెప్పింది. ఏమిటి అనంటే, నా దగ్గర చాలా బలం ఉంది, నేను అందరికంటే బలవంతుణ్ణి, ఈ చేత్తో దేన్ని ఎత్తినా కూడా, ఏదైనా ఒక బరువైనటువంటి బరువులను ఎత్తాలి అనంటే మిగతా 4 వేళ్ళు ఒకవైపు ఉంటాయి, నేను ఒక్కడిని మాత్రం ఒకవైపు ఉంటా, నేను లేకపోతే బరువులను ఎత్తడం అనేది ఈ చేతికి అసాధ్యం, కాబట్టి ఈ చేతికి ఉండే బలమే నేను, కాబట్టి అందరికంటే బలవంతుడిని నేను, కాబట్టి నేను అందరికంటే గొప్ప అని ఈ బొటన వేలు చెప్పింది. సరే అయిపోయింది, నీ సంగతి సరే. ఈ చూపుడు వేలుని అడిగారు, నీ సంగతి ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అన్నప్పుడు ఈ చూపుడు వేలు చెప్పింది, నా దగ్గర అధికారం ఉంది,
ఎందుకంటే ఈ లోకంలో ఇంకొకరిని శాసించాలి అని అంటే మనం చూపించాల్సింది ఈ చూపుడు వేలుని. ఇంకొకరిని భయపెట్టాలి, బెదిరించాలి, శాసించాలి అని అంటే మనం చూపించేది చూపుడు వేలుని. కాబట్టి ఈ చూపుడు వేలు అన్నది నా దగ్గర అధికారం, దీన్ని తప్ప ఇంకే వేలుని చూపించినా కూడా పని జరగదు. కాబట్టి ఇంకొకరిని శాసించాలంటే చూపించవలసింది ఈ చూపుడు వేలుని. కాబట్టి నా దగ్గర ఈ అధికారం ఉన్నది కాబట్టి నేనే అందరికంటే గొప్ప అని ఇదన్నది. సరే, దీని సంగతి అయిపోయింది. ఈ మధ్యలో ఉన్నటువంటి వేలుని అడిగారు, నీ సంగతి ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి అన్నప్పుడు అప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు చెప్పింది, నాకు ఒక మంచి స్థాన బలం ఉంది, నేను మధ్యలో ఉన్నా, ఇది నా స్థానం. మధ్యలో ఉండేటటువంటి వాడు ముఖ్యుడు, వాడికి అటు ఇటు రెండు పక్కల ఉండేటటువంటి వాళ్ళు వాడి పరివారం. నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నేనే అందరికంటే ముఖ్యమైనటువంటి వాడిని అని చెప్పి ఈ మధ్యలో వేలు చెప్పింది. సరే, నీ సంగతి అయింది. ఈ ఉంగరం వేలు ఉంది, దీన్ని అడిగారు, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఈ వేలు చెప్పింది, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. ఎందుకంటే ఉంగరం వేలు అని దీని పేరు. కాబట్టి ఏదైనా ఒక ఉంగరం సంపత్తు వచ్చినప్పుడు మొట్టమొదటి పెట్టేది నాకు. ఇక్కడ చోటు లేదంటే అప్పుడు వేరే వేళ్ళకి. కాబట్టి నా దగ్గర ఐశ్వర్యం ఉంది కాబట్టి నేనే అందరికంటే గొప్ప అని ఈ వేలు చెప్పింది. సరే, అయిపోయింది. ఇక మిగిలింది ఈ చిటికెన వేలు. దీన్ని అడిగారు, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని ఆ చిటికెన వేలుని అడిగినప్పుడు అప్పుడు ఆ చిటికెన వేలు అన్నది, నాకు ఏ అభిప్రాయము లేదు అని అన్నది. అంటే నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదా? నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అంటే మరి నువ్వు వీళ్ళందరితో వచ్చావు కదా, నాకు ఈ గొడవకి అసలు ఏ విధమైనటువంటి సంబంధము లేదు అని ఈ వేలు చెప్పింది. మరైతే వీళ్ళతో పాటు నువ్వు ఎందుకు వచ్చావు, వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళతో పాటు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అప్పుడు ఈ వేలు చెప్పింది, నేను కేవలం మీ దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చా అని చెప్పింది. మరి అంటే ఏమిటి, ఎందుకు? మీ దర్శనం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని ఈ చిటికెన వేలు చెప్పింది. ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, ఏమైంది, ఎందుకు అలా నువ్వు కృతజ్ఞతలు చెప్పుకునేంతగా నీకేం చేశాను నేను అని అంటే, మీరు సృష్టికర్త అయినటువంటి నువ్వు ఈ ఏ వేళ్ళకి లేనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. మీరు ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఈ అవకాశం వేరే ఏ వేళ్ళకి లేదు. ఏమిటా గొప్ప అవకాశం అనంటే, మనం దేవస్థానానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టినప్పుడు కానీ, ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా రెండు చేతులు జోడించి దండం పెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ భగవంతుడి యొక్క దర్శనం కానీ, ఆ మహాత్ముల యొక్క దర్శనం కానీ అందరికంటే ముందు నాకు అవుతుంది. నేను అందరికంటే ముందు నిలబడతాను అటువంటి సందర్భంలో. ఇలాంటి గొప్ప గొప్ప సందర్భాల్లో అందరికంటే కూడా ముందు నిలబడేటటువంటి ఒక శక్తిని, ఒక అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఆ సందర్భంలో అందరికంటే ముందు నిలబడతాను. వాళ్ళ దర్శనం అందరికంటే ముందు నాకు జరుగుతుంది ఇలా దండం పెట్టినప్పుడు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఇంతసేపు ఒకడు ఏమంటున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది అంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు, నా దగ్గర బలం ఉంది అంటున్నాడు, ఇంకోటి అధికారం ఉంది అంటున్నాడు, ఇంకోటి స్థాన బలం ఉంది అంటున్నాడు. ఇలా రకరకాలుగా వీళ్ళందరూ అంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనం ఇలా చేతులు జోడిస్తామో వీళ్ళందరూ నా వెనక్కి వెళ్ళిపోతారు, నా ముందుకు రాలేరు వాళ్ళెవరూ కూడా. వీళ్ళందరూ కూడా ఇలా చేతులు జోడించినప్పుడు అందరూ నా వెనకాలే నిలబడాల్సి వస్తుంది తప్ప అందరికంటే ముందు నిలబడేది నేను గనక అందరికంటే ముందు నిలబడ్డాను అనంటే మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా వెనక్కి వెళ్ళాల్సిందే. ఈ డబ్బున్నవాడైనా, ఈ అధికారం ఉన్నవాడైనా, ఈ డబ్బు అధికారం శాసనం చేసేటటువంటి శక్తి ఇదంతా కూడా నా వెనక్కి వెళ్ళాల్సిందే, నా వెనకాల నిలబడాల్సిందే అని చెప్పి, ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని ఈ వేలు సమాధానం చెప్పినప్పుడు అప్పుడు బ్రహ్మకి చాలా సంతోషం కలిగింది. అవునయ్యా, నువ్వు అసలైనటువంటి శ్రేష్ఠుడు. ఎందుకంటే ఈ లోకంలో అసలైనటువంటి గొప్పవాడెవరు అనంటే, ఒక గొప్ప సంకల్పాన్ని మనస్సులో పెట్టుకొని ఒక మంచి కార్యాన్ని నేను చెయ్యాలి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను మొట్టమొదటి దీనికోసం ముందుకు రావాలి అని ఎవరైతే ముందుకు వచ్చి నిలబడతాడో వాడే అందరికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు, అందరికంటే గొప్పవాడు అని ఆ సందర్భంలో బ్రహ్మ తీర్మానం చేశాడు అని ఆ ఒక కథ వెనకటి కాలంలో చెప్పబడినటువంటి ఒక కథ. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనంటే, ఈ ధర్మ ఆచరణకి, ధర్మ సంరక్షణ చేయడానికి, ధర్మ ఆచరణ చేయడానికి
ఎల్లప్పుడూ కూడా మనం ముందుండాలి. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి, ముందుండాలి. అది కాదు ఇదంతా నా వల్ల అవుతుందా లేదా, ఏమవుతుంది, సరిపోతుందా లేదా అనేటటువంటి భయానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు చెప్పినట్టుగా ఒక మంచి పని చేయడానికి మనం ముందుకొచ్చి నిలబడ్డాము అనంటే ఆ పని చేయడానికి కావలసినటువంటి వాతావరణం మొత్తాన్ని భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పేటటువంటి విషయం ఏమిటి అనంటే, అందరూ కూడా ఈ ఒక గొప్ప సనాతన ధర్మ పరంపర ఏదైతే ఉందో ఈ పరంపరను ఆచరించడానికి, దీని యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని చక్కగా ఆచరించడానికి, దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి. ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, పరోపకారం చేస్తూ ఈ ధర్మాన్ని ఆచరించాలి. దానికోసం అందరూ కూడా నడుం బిగించాలి, అందరూ ముందుకు రావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఎటువంటి సందర్భం, ఇప్పుడు మనం ఉన్నటువంటి సందర్భం ఎటువంటిది అనంటే ఈ ధర్మం కోసం, విశేషంగా ఈ ధర్మం యొక్క ఉద్ధరణ కోసం, ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడం కోసం అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేయవలసినటువంటి ఒక సందర్భంలో ఇవాళ రోజున మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మాన్ని సంరక్షించడం కోసం ముందుకొచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ గొప్ప పరంపర అనేది నిలబడుతుంది. తమ వంతు దీనిలో కృషి చేసినప్పుడు మాత్రమే ఈ ధర్మం అనేది విశేషంగా నిలబడుతుంది. కాబట్టి దీని యొక్క సంరక్షణకి అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చెయ్యాలి, దీని ఆచరణను అందరూ కూడా ఖచ్చితంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. నేను చాలా చోట్ల చెప్తుంటాను, చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమిటి అనంటే, ఇప్పుడు మనం అందరం చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాము, ఎన్నో ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెడుతూ ఉన్నాం, చాలా గొప్ప పరికరాలన్నింటినీ కూడా కనిపెడుతూ ఉన్నాం. ఇంత ఆధునికమైనటువంటి కాలంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ధర్మాలు, అధర్మాలు, పుణ్యాలు, పాపాలు, ఈ స్వర్గాలు, నరకాలు ఇవన్నీ ఉంటాయా? వీటన్నిటినీ మనం ఒప్పుకోవాలా? వీటన్నిటినీ ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? ఇవన్నీ మనకు కావాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు నా దగ్గర. కానీ నేను చాలా చోట్ల ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. వాళ్ళందరికీ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటి అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ ప్రపంచంలో చాలా ఆధునికమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా కనుగొంటూ ఉన్నారు, చాలా వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఎవరెవరో కూర్చొని చాలా కష్టపడి చాలామంది మహానుభావులు ఏవేవో రకరకాల వస్తువుల్ని కనిపెడుతూ ఉన్నారు. ఆ వస్తువులను అందరూ కూడా తెచ్చుకొని చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. వెనకటి కాలంలో 100 మంది ఎన్నో ఏళ్లపాటు చేసినటువంటి పనులని ఇప్పటి కాలంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసేంత ఆ ఆధునికమైనటువంటి ఆ పరికరాలని కనుగొంటూ ఉన్నారు. అదంతా కూడా నిజమే, వాస్తవమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, ఈ లోకంలో ఎన్నో రకరకాల ఆధునికమైనటువంటి సౌకర్యాలు పెరిగినా కూడా దుఃఖం అనేది ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచంలో మనిషికి ఉన్నటువంటి కష్టాలు ఏమాత్రం తగ్గలేదు, కష్టాలు అలాగే ఉన్నాయి. కష్టపడేవాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఆ కష్ట సుఖాలు అనేవి మాత్రం ఏమీ మారలేదు ప్రపంచంలో. పైగా వెనకటి కాలంలో మనం ఎప్పుడు కూడా చూడనటువంటి కష్టాలను ఇప్పటి కాలంలో చూడాల్సి వస్తుంది. ఇటువంటి కష్టాల గురించి ఎప్పుడు మనం వినలేదు. వెనకటి కాలంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కష్టాలను ఎప్పుడు అనుభవించలే. కానీ అలాంటి కొత్త కొత్త కష్టాలన్నింటినీ కూడా ఈ సౌకర్యవంతమైనటువంటి ప్రపంచంలోనూ ఎంతోమంది అనుభవిస్తూనే ఉన్నారు. అంటే వెనకటి కాలంలో కూడా కష్టాలను అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు, సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటి కాలంలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సుఖంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏమిటి? వెనకటి కాలంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేనప్పటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటి కాలంలో అనేక విధమైనటువంటి సౌకర్యాలు వచ్చినా కూడా ఇన్ని సౌకర్యాల మధ్యలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు. చుట్టూరా సౌకర్యాలు ఉన్నాయి, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, కానీ అన్ని సౌకర్యాల మధ్యలో కూడా మళ్ళీ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉండనే ఉన్నారు. అది లోకంలో ఉండేటటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం.
అంటే లోకంలో ఏమవుతుంటుందంటే ఒకడు ఇంకోటిని చూసి అనుకుంటూ ఉంటాడు, నాకంటే వాడు హాయిగా సుఖంగా ఉన్నాడు, నేనే అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడు వీడిని చూసి ఇలాగే అనుకుంటూ ఉంటాడు, వాడు చాలా హాయిగా ఉన్నాడు, నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఒక సామాన్యుడైనటువంటి వాడు ఒక మహారాజుని చూసి అనుకుంటూ ఉంటాడు, వాడికేంటండి వాడు హాయిగా మహారాజు చాలా హాయిగా ఉన్నాడు అది ఇది అని వీడు వాడిని చూసి అనుకుంటూ ఉంటాడు. ఆ మహారాజు ఏమనుకుంటూ ఉంటాడు, సామాన్యుడిని చూసి వాడనుకుంటూ ఉంటాడు, నేను మహారాజుని, నా నెత్తి మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, వీడైతే సామాన్యుడు హాయిగా ఉన్నాడు, పెద్ద బాధ్యతలు ఏమి ఎక్కువ లేవు, నాకంటే హాయిగా వాడున్నాడు అని వీడు అనుకుంటూ ఉంటాడు. అంటే ఇది ఎలాగా అనంటే ఒక రకంగా అందరికీ కూడా ఏదో విధమైనటువంటి కష్టాలు ఉండనే ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. అంటే ఎలాగా అనంటే అయితే తేడా ఏమిటి అనంటే ఒక సామాన్యుడైనటువంటి వాడిని ఒక ఇనప గొలుసుతో బంధిస్తే ఎలా ఉంటుందో అలాగా, ఒక పెద్ద స్థానంలో ఒక మహారాజు స్థానంలో ఉన్నటువంటి వాడు ఎలాగా అనంటే ఒక బంగారు గొలుసుతో బంధిస్తే ఎలా ఉంటుందో అలాగా. అంటే పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాడిని ఒక బంగారపు గొలుసుతో బంధించినట్టు, సామాన్యుడిగా ఉన్నటువంటి వాడిని ఒక ఇనప గొలుసుతో బంధించినట్టు. కానీ ఇద్దరికీ బంధనం అనేది ఉండనే ఉంది, బంధం అనేది వాడికి ఉంది వీడికి ఉంది. కానీ వీడేం చేస్తున్నాడు అనంటే నన్ను ఇనప గొలుసుతో బంధించారు, వాడినైతే బంగారు గొలుసుతో బంధించారు, కాబట్టి నాకంటే వాడు సుఖంగా ఉన్నాడు అని వీడు అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా అయితే అలా లేదు, ఇద్దరికీ బంధం అనేది ఉండనే ఉంది, బంధనం అనేది ఇద్దరికీ ఉండనే ఉంది. ఇక్కడ బంగారు గొలుసు ఉంది, అక్కడ ఇనప గొలుసు ఉంది, అంతే తేడా తప్ప బంగారు గొలుసు అయినా ఇనప గొలుసు అయినా బంధం బంధమే, బంధనం అనేది బంధనమే, దుఃఖం అనేది దుఃఖమే, అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. కాబట్టి ఈ లోకంలో సుఖము ఉంది దుఃఖము ఉంది. కాబట్టి ధర్మానికి ఫలం సుఖం, అధర్మానికి ఫలం దుఃఖం. కాబట్టి ఎప్పటి వరకైతే ఈ సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయో అప్పటి వరకు ధర్మాధర్మాలు అనేవి ఉండనే ఉంటాయి. ధర్మాధర్మాల వల్లే మనకి సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే తమకి సుఖం కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించాలి. ఎవరైతే తమకి దుఃఖం రాకూడదు అని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అధర్మాన్ని ఆచరించకూడదు, అధర్మాన్ని వదిలిపెట్టాలి. ఇది ఎప్పటికీ మారదు. ధర్మాధర్మాలు అనేవి సుఖ దుఃఖాలు అనేవి ఎప్పటికీ మారదు. ప్రపంచం ఎంత మారినా, ప్రపంచంలో ఎంత ఆధునికత అనేది వచ్చినా, ఎన్ని సౌకర్యాలు వచ్చినా సుఖ దుఃఖాలు ధర్మాధర్మాలు అనేవి ఎప్పటికీ మారవు. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి కోరికలు కూడా ఎప్పుడూ మారవు. మనిషిలో ఉన్నటువంటి కోరికలు ఏమిటి? నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు. ఇది అందరిలోనూ ఉండేటటువంటి కోరిక. ఎవరు కూడా నాకు దుఃఖం రావాలి సుఖం అక్కర్లేదు అని ఎవరు అనరు ఈ ప్రపంచంలో. అందరూ కూడా కోరుకునేది సుఖాన్ని. అది పాతకాలమైనా ఆధునిక కాలమైనా ఇంకో 100 సంవత్సరాలు గడిచినా కూడా అందరూ కోరుకునేది సుఖాన్నే, అందరూ వద్దనేది దుఃఖాన్నే. కాబట్టి సుఖ దుఃఖాలు ఉన్నంతకాలం ధర్మాధర్మాలు అనేవి ఉండనే ఉంటాయి. ప్రపంచం ఎలాగైనా మారచ్చు, సౌకర్యాలు ఎన్నైనా రావచ్చు, ప్రపంచం ఎలాగైనా మారుతుంది, అది వేరే విషయం. కానీ సుఖ దుఃఖాలు ధర్మాధర్మాలు ఇవి మాత్రం ఎప్పటికీ మారవు. కాబట్టి దీని యొక్క ఆచరణ, ధర్మం యొక్క ఆచరణ అందరికీ కావాలి, అధర్మం యొక్క పరిత్యాగం అనేది కూడా అందరికీ కావాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా విశేషంగా అత్యంత గొప్పదైనటువంటి ఈ ధర్మాన్ని అందరూ కూడా అనుసరించి ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది, ఎన్నో వేల మంది ఆస్తికులు ఎంతోమంది ఇక్కడికి ఇవాల్టి రోజున మన కంటి ముందు కనబడుతూ ఉన్నారు. ఇలా ఇంతమంది ఆస్తికుల్ని అందరినీ కూడా ఈ సనాతన ధర్మ అనుయాయులైనటువంటి ఇంతమందిని ఒకచోట ఇలా గుంపుగా చూసినప్పుడు మనస్సుకి చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. ఇదే విధంగా మా మనస్సులో ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక ఏమిటి అనంటే, ఇదే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సనాతన ధర్మ అనుయాయులు హిందువులందరూ కూడా ఇదే విధమైనటువంటి ఒక ఐకమత్యాన్ని పొందాలి. అందరూ కూడా ఒక గొప్ప ఐకమత్యాన్ని పొంది, ఇది మా ధర్మం, మేము ఈ ధర్మంలో ఈ పరంపరలో జన్మించడం అనేది మాకు గర్వకారణం, కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించడం మా యొక్క కర్తవ్యం, ఎన్ని పనులున్నా కూడా ఎన్ని బాధ్యతలున్నా కూడా ఈ ధర్మాన్ని ఆచరించడం అనేది మా కర్తవ్యం అనేటటువంటి ఒకే అభిప్రాయంతో అందరూ కూడా ఎప్పుడైతే ఐకమత్యాన్ని చెందుతారో
అప్పుడు ఇహ ఈ ధర్మానికి తిరుగుండదు, ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి అవసరం రాదు. అందరూ కూడా ఐకమత్యాన్ని పొందాలి. ఎలా ఐకమత్యాన్ని పొందాలి అనంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి. ఇవాళ రోజున ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. మీరందరూ కూడా చాలామంది శివపార్వతుల యొక్క ఆ పరివారం ఉన్నటువంటి ఫోటోని అందరూ కూడా చాలా చోట్ల చూసుంటారు. శివపార్వతుల యొక్క పరివారం, ఆ పరివారం యొక్క ఫోటో ఎలా ఉంటుంది అనంటే దాంట్లో శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి నలుగురు ఉంటారు. దాంట్లో ఈ నలుగురు దేవతలు దాంట్లో ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క వాహనాలు కూడా అందులో ఉంటాయి, ఆ చిత్రంలో మనకు కనబడతాయి. ఏ ఏ వాహనాలు అంటే అమ్మవారి యొక్క వాహనం సింహం, ఈశ్వరుడి యొక్క వాహనమేమో వృషభం, అలాగే ఈశ్వరుడి యొక్క కంఠంలో ఆభరణంగా పాము ఉంది, సర్పం ఉంది. గణపతి యొక్క వాహనంగా ఒక ఎలుక ఉన్నది. అదేవిధంగా కుమారస్వామి యొక్క వాహనంగా ఒక నెమలి ఉన్నది. అంటే ఆ శివపరివారం యొక్క ఫోటోని మనం చూసినప్పుడు దాంట్లో మనకి ఇన్ని జంతువులు కనిపిస్తున్నాయి. ఒక సింహము, ఒక ఎద్దు, ఒక పాము, ఒక ఎలుక, ఒక నెమలి, ఇన్ని వాహనాలు, ఇన్ని ప్రాణులు మనకి దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అనంటే ఈశ్వరుడి ముందు, ఆ దేవుడి ముందు అవన్నీ కూడా చాలా భక్తితో నిలబడి ఉంటాయి. ఈశ్వరుడి సేవ కోసం, ఆ దేవతల యొక్క సేవ కోసం ఎంతో సన్నద్ధంగా, ఎప్పుడు కూడా సన్నద్ధంగా సంసిద్ధంగా నిలబడి మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పరివారంలో. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే, ఇప్పుడు ఆ చిత్రపటంలో మనం ఏ ఏ జంతువులనైతే చూస్తున్నామో ఆ జంతువులన్నీ కూడా బయట ప్రపంచంలో మనం చూసినట్లయితే పరస్పర వైరంతో ఉంటాయి. అంటే ఈ ఎద్దు జాతికి చెందినటువంటి ప్రాణి కనిపిస్తే సింహం వెళ్ళి వాటిని చంపుతుంది, చంపి తన ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది, తన ఆహారం కోసం వాటిని చంపుతూ ఉంటుంది. ఈ పాము ఏం చేస్తుంది అంటే ఎలుకల్ని చంపుతూ ఉంటుంది, ఎలుకల్ని మింగేస్తుంది. ఈ నెమళ్ళు ఏం చేస్తాయంటే పాములు కనిపించగానే వాటిని చీల్చుతాయి, వాటిని చీల్చి వాటిని చంపుతాయి. ఇలా ఈ ఎలుకని పాము చంపుతుంది, పాముని నెమలి చంపుతూ ఉంటుంది, ఎద్దుని సింహం చంపుతూ ఉంటుంది. ఇలా ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో బయట వాస్తవిక ప్రపంచంలో మనం చూసినట్టయితే అవన్నీ కూడా పరస్పర వైరంతో ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దేవుడి సేవ కోసం అవన్నీ వచ్చి నిలబడినాయో అప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి వైరము లేకుండా అన్నీ కూడా ఐకమత్యంతో ఉంటాయి. ఇక్కడ అవన్నీ కూడా భగవత్ సేవ చేయడం కోసం వచ్చాయి. ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క సేవ చేయడం అనేది ఎంతో గొప్ప పని, ఎంతో మంచి పని. అంటే అక్కడికి ఏమైంది అనంటే ఏ విధమైనటువంటి వైరములున్నా కూడా భగవత్ సేవ చేయడం అంటే ఒక గొప్ప పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం అవన్నీ కూడా తమ వైరాన్ని త్యజించి భగవత్ సేవ కోసం ఐకమత్యంతో అన్నీ కూడా శివపరివారంలో ఉండడం అనేది మనకు కనబడుతూ ఉన్నది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి పని చేయవలసినటువంటి సందర్భంలో, ధర్మకార్యం చేయవలసినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యాలి. కానీ లోకంలో దుస్థితి ఎలా ఉంది అనంటే ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరూ విడిపోతూ ఉంటారు, ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం అందరూ కలిసి హాయిగా చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక మంచి పని చేయవలసి వచ్చినప్పుడు అందరినీ కలపాలంటే చాలా పెద్ద తలనొప్పి, అందరినీ కలపాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కలిపిన తర్వాత కూడా ఈ కలిపినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఎప్పుడూ మనసులో టెన్షన్గానే ఉంటుంది. ఏమవుతుందంటే ఇంకా ఏదో మొత్తానికి కష్టపడి కలిపాను, ఇంకా వాళ్ళు కలిసి ఉన్నారా, మళ్ళీ ఏదైనా గొడవపడడం మొదలెట్టారా అని వీడు ఆ పని పూర్తయ్యేంత వరకు మనసులో చింతిస్తూనే ఉంటాడు, భయపడుతూనే ఉంటాడు. ఇలా ఉంటుంది లోకంలో పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితి పోవాలి. కనీసం ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో శివపరివారంలో శివుడి యొక్క ఆ దేవతల యొక్క సేవను చేయడానికి వచ్చినటువంటి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో వాట్లని చూసి అందరూ కూడా విశేషంగా నేర్చుకొని ఇటువంటి ఒక పాఠాన్ని నేర్చుకొని ఈ ధర్మ సంరక్షణ కార్యంలో, ధర్మ ప్రచార కార్యంలో, స్వధర్మాచరణ కార్యంలో అందరూ కూడా ఒక ఐకమత్యాన్ని తెచ్చుకొని కలిసికట్టుగా విశేషంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించుకోవాలి, ఈ ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, విశేషంగా ఇటువంటి సమస్త ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఇంత దృఢంగా
నిలబెట్టినటువంటి మహాపురుషులు అనంటే అది జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో కేరళలో కాలటీ క్షేత్రంలో అవతరించి సమస్త భారతదేశంలో సంచరించి అందరికీ కూడా ధర్మ మార్గాన్ని బోధించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేశారు. శంకరాచార్యుల వారు చేసినటువంటి లోకోద్ధరణ కార్యాలు కేవలం 32 సంవత్సరాల్లో శంకరాచార్యుల వారు ఎన్నో లోకోద్ధరణ కార్యాలను చేశారు. ఆ లోకోద్ధరణ కార్యాలన్నిటినీ కూడా 3 విధాలుగా విభజించి మనం తెలుసుకోవచ్చు. ఏమిటి అనంటే, మొట్టమొదటి కార్యం శంకరాచార్యుల వారు అన్ని చోట్ల సంచారం చేసి భారతదేశం సంపూర్ణంగా దిగ్విజయ యాత్ర చేశారు. తమ యొక్క దిగ్విజయ యాత్రా కాలంలో ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి ఆ క్షేత్రముల్లో ఉన్నటువంటి అవైదికమైన ఆచారాలన్నిటినీ కూడా ఖండించి అక్కడ విశేషంగా దేవతా సాన్నిధ్యాన్ని ఇంకా జాగృతపరిచి విశేషంగా అనుగ్రహం చేశారు ఎన్నో క్షేత్రాల్లో. ఇప్పుడు ఉదాహరణకి అందరూ కూడా ఉత్తర భారతంలో చార్ధామ్ యాత్రలకి అందరూ వెళుతూ ఉంటారు. ఇలా చార్ధామ్ యాత్రలు వెళ్ళినప్పుడు గంగోత్రి, యమునోత్రి, బదరీ, కేదారాలకు అందరూ యాత్రలకని వెళ్తూ ఉంటారు. ఇందులో బద్రీనాథ క్షేత్రం ఉంది. ఆ బద్రీనాథ క్షేత్రంలో బద్రీనారాయణ స్వామి ఉన్నాడు. బద్రీనారాయణ స్వామి యొక్క విగ్రహం ఉంది. ఇవాల్టి రోజున ఆ విగ్రహం అక్కడ ఉంది అనంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు తమ యొక్క దిగ్విజయ యాత్రా కాలంలో ఆ బద్రీనాథ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విగ్రహమే లేదు, దేవస్థానంలో దేవుడి విగ్రహం లేదు. అప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఇక్కడ విగ్రహం ఎందుకు లేదు అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంతో బాధగా సమాధానం చెప్పారు. ఏమిటి అనంటే, ఈ ధర్మ విరోధులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాడి చేసి దేవుడి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి నారద తీర్థంలో పడేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ తీర్థంలోకి దిగి తీయడం అనేది అది సాధారణమైనటువంటి మనుషులకి అసాధ్యం. కాబట్టి ఆ విగ్రహం దాంట్లో ఉండిపోయింది అని చెప్పి వాళ్ళు ఎంతో బాధగా చెప్పినప్పుడు శంకరాచార్యులు వారు ఏం చేశారు అంటే, వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ తీర్థంలోకి దిగారు. ఎంతో లోతుగా చల్లగా ఉండేటటువంటి ఆ నీళ్లల్లోకి దిగి, మంచు ఎంతో చల్లగా ఉండేటటువంటి ఆ నీళ్లల్లోకి దిగి లోపలికి వెళ్ళి ఆ నీళ్లలో తమకున్నటువంటి విశేషమైనటువంటి సిద్ధులతో లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మళ్ళీ ఎత్తి తీసుకొచ్చి దేవస్థానంలో యథాస్థానంలో ప్రతిష్టాపన చేశారు. ఆ విగ్రహాన్నే ఇవాల్టి రోజున మనం బద్రీనాథ క్షేత్రంలో బద్రీనారాయణ స్వామి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అనేక క్షేత్రాల్లో శంకర భగవత్పాదాచార్యుల వారు సంచారం చేసి, అదేవిధంగా విశేషంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల క్షేత్రంలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ ధనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు. విశేషంగా ఆ క్షేత్రం ఇంత గొప్ప అభివృద్ధి చెందడానికి విశేషంగా ఆ యంత్రాన్ని స్థాపించి భగవంతుడిని అక్కడ శంకరాచార్యుల వారు ఈ దేశంలో ధర్మోద్ధరణ చేశారు. ఇది మొట్టమొదటి కార్యం, శంకరాచార్యుల వారు చేసినటువంటి మొట్టమొదటి కార్యం. అదేవిధంగా రెండో కార్యం ఏమిటి అనంటే, గ్రంథములని శంకరాచార్యుల వారు రచించారు. భాష్యాలు, అదేవిధంగా ప్రకరణ గ్రంథాలు, అదేవిధంగా అనేక విధమైనటువంటి అద్భుతమైన దేవతా స్తోత్రాలు. ఇవాల్టి రోజున ప్రతి ఒక్క ఆస్తికులు ప్రతినిత్యం పఠించేటటువంటి గణేశ పంచరత్న స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి మొదలైనటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా శంకరాచార్యుల వారు రచించారు. అదేవిధంగా ఇంకా మూడో కార్యం శంకరాచార్యుల వారు చేసినటువంటి మూడో కార్యం ఏమిటి అనంటే, మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. విశేషంగా దక్షిణ భారతదేశంలో శృంగేరి క్షేత్రంలో ఎక్కడైతే ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించాడో ఆ ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించినటువంటి శృంగేరి క్షేత్రంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు. అక్కడ శారదామ్మవారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి దీనికి శారదా పీఠము అనేటటువంటి నామధేయం వచ్చింది. కాబట్టి ఇటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో శంకరులు స్థాపించారు. అదేవిధంగా తూర్పున పురీ క్షేత్రంలో జగన్నాథ క్షేత్రంలో గోవర్ధన పీఠాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. అదేవిధంగా పశ్చిమ దిక్కులో ద్వారకా క్షేత్రంలో కాళికాపీఠాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించారు. ఉత్తరాన బదరీ క్షేత్రంలో జ్యోతిష్పీఠాన్ని వారు స్థాపించారు. ఈ విధంగా భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించి
సంపూర్ణమైనటువంటి భారతదేశంలో నిరంతరం ఈ ధర్మ ప్రచారం జరగడం కోసం ఒక వ్యవస్థను ఏర్పరిచారు. ఇలా 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించి ఈ 4 ఆమ్నాయ పీఠముల్లోనూ తమ యొక్క ప్రధానమైనటువంటి శిష్యుల్ని అధిపతులుగా నియమించారు. ఆ తర్వాత వారి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు, ఈ విధంగా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర కొనసాగుతూ ఉండేట్టుగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలా చతురామ్నాయ పీఠాలని స్థాపించడం అనేది శంకరాచార్యులు వారు చేసినటువంటి 3వ కార్యం. ఈ విధంగా 3 విధమైనటువంటి కార్యాలని శంకరాచార్యులు వారు చేసి ఈ సనాతన ధర్మం అనేది నిరంతరం ప్రచారంలో ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లని శంకర భగవత్పాదాచార్యులు వారు చేశారు. అందులోనూ విశేషంగా శృంగేరి క్షేత్రంలో ఆరంభం నుంచి విశేషమైనటువంటి అవిచ్ఛిన్న గురు పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ పీఠ పరంపరలో 12వ అధిపతులు ఎవరు అనంటే జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. చాలామంది వినుంటారు విద్యారణ్య మహాస్వామి వారి గురించి. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సామ్రాజ్యాల్లో ఒకటిగా ప్రకాశించినటువంటి విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. వారు ఈ శృంగేరి శారదాపీఠంలో 12వ అధిపతులుగా ఉంటూ విశేషంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతదేశంలో ఈ సనాతన ధర్మానికి ఒక పెద్ద కవచంలాగా ఆ విజయనగర సామ్రాజ్యం అనేది పనిచేసింది. శంకరాచార్యుల వారు ఆ విజయనగర హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఎంతోమంది ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం బయట నుంచి వచ్చి సంపూర్ణంగా దక్షిణ భారతంలో సముద్రం వరకు దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేసి ఈ దక్షిణ భారతదేశంలో ఇవాళ రోజున మనం చూస్తున్నట్టుగా ఇంత దృఢంగా ఈ ధర్మ సంస్థాపన జరగడానికి కారణమైనటువంటి ఆ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. దాన్ని విద్యారణ్య మహాస్వామి వారు స్థాపించారు. కాబట్టి ఇటువంటి ఈ పీఠ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఇప్పుడు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులుగా విరాజమానులై ఉన్నారు. వారి యొక్క ఆ అమోఘమైనటువంటి ఆశీర్వాదం అనుమతితో మేము చేస్తూ ఉన్నటువంటి ఈ విజయయాత్రలో ఆంధ్రదేశంలో మేము తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపల మహాక్షేత్రంలో యాత్రను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశేషంగా ఇప్పుడే కొత్తగా వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైనటువంటి సేవను చేయడానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వారు మా ప్రీతిపాత్రులైనటువంటి బిఆర్ నాయుడు గారు. ఆయన మేము తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా మా దర్శనానికి దానికి కావలసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మొదలైనటువంటి వాటన్నిటికి కూడా కావలసినటువంటి ఏర్పాట్లను చేసి ఉన్నారు. తదనంతరం ఆయన మా యొక్క దర్శనం చేసి ఈ రాజమండ్రిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ శివపార్వతి కళ్యాణ మహోత్సవానికి మేము రావాలి, దీని యొక్క ప్రారంభం చెయ్యాలి అని ఆయన మా దగ్గర విశేషంగా అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రార్థించి ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆ ధర్మశ్రద్ధ, ఆ భగవద్భక్తి, ఆ గురుభక్తికి మాకు అత్యంత సంతోషం కలిగింది. విశేషంగా వెంకటేశ్వర స్వామి యొక్క సేవను చేసేటటువంటి ఒక అవకాశాన్ని ఆయన పొంది ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకి మాకు అత్యంత సంతోషం కలిగి ఈ యాత్రలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాము అని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. తదనుసారంగా ఇవాల్టి రోజున ఇక్కడికి వచ్చాం. దీని యొక్క ప్రారంభాన్ని ఆ దీప ప్రజ్వలనం చేసి దీని యొక్క ప్రారంభాన్ని ఇవాల్టి రోజున చేసి ఉన్నాం. మేము ఆరంభంలో చెప్పినట్టుగా ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క స్థలంలో చేస్తూ జనాలందరిలోనూ ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని జాగృతపరచడానికి, ఆ భగవద్భక్తిని పెంపొందించడానికి చేస్తున్నటువంటి ఈ కార్యం అత్యంత ప్రశంసనీయంగా ఉన్నది. అందులోనూ విశేషమైనటువంటి జనాదరణ పొంది ఉన్నటువంటి ఈ TV5 ఛానల్, అదే రకంగా హిందూ ధర్మ ఈ ఛానల్ యొక్క ప్రయత్నం అనేది అపారమైనటువంటి అత్యంత ప్రశంసనీయంగా ఉన్నది. ఈ కార్యం, ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం భవిష్యత్తులోనూ ఇదే విధంగా అవిచ్ఛిన్నంగా నిరంతరం కొనసాగుతూ ఉండుగాక. ఇంకా ఎన్నో మంది, లక్షల మంది, కోట్ల మంది
భక్తుల్లో దీని ద్వారా ఒక విశేషమైనటువంటి జాగృతి, ధర్మ జాగృతి, ధార్మిక చైతన్యం, ఇంకా విశేషమైనటువంటి జాగరణను పొంది తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా. కానీ ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆరంభంలో చెప్పినట్టుగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. విశేషంగా ఆ సంప్రదాయం, మన యొక్క శాస్త్రములు చూపించినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి. మనము ఈ మార్గాన్ని అనుసరించాలి. మన పిల్లలకు కూడా ఈ మార్గం యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలి. నేను చాలా చోట్ల, అన్ని చోట్ల చెబుతూ ఉంటాను. ఏమిటి అనంటే, ఈ దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా 2 కళ్ళు ఉండాలి. అంటే 2 కళ్ళు అంటే మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ 2 కళ్ళు కాదు, అవి ఎలాగో ఉండనే ఉన్నాయి. అవి కాకుండా ఇంకో 2 కళ్ళు ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏమిటి అనంటే, ఒకటి మన దేశం, ఇంకొకటి మన ధర్మం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశము, ధర్మం, ఈ రెండిటిని 2 కళ్ళలాగా భావించాలి. దీనికోసం అందరూ కూడా ప్రయత్నం చెయ్యాలి. మన దేశము, మన ధర్మం, ఈ 2 కూడా బాగుండాలి. ఈ రెండిటిలో ఏది లేకపోయినా మనం శ్రేయోవంతులం కాలేము. అంటే మనకి 2 కళ్ళు ఉన్నాయి. భగవంతుడు మనకి చూడడానికి 2 కళ్ళు ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చినా కూడా ఈ 2 కళ్ళతోనూ మనం చూసేటటువంటి వస్తువు ఒకటే. కళ్ళు 2 ఉన్నప్పటికీ రెండిటితోనూ మనం చూసేది ఒకే వస్తువుని. కానీ 2 కళ్ళతో మనం చూసినప్పుడు మాత్రమే ఆ వస్తువు మనకి స్పష్టంగా, చక్కగా మనకు కనబడుతుంది. ఒక కంటితో చూసినప్పుడు కూడా కొంత కనబడుతుంది, కానీ అంత స్పష్టంగా కనబడదు. 2 కళ్ళతో కలిపి చూసినప్పుడు మాత్రమే మనకి ఏదైనా ఒక వస్తువు స్పష్టంగా కనబడుతుంది. దాన్ని బట్టి మనం మన పనులను మనం చక్కగా చేసుకోగలుగుతాం. అదేవిధంగా ధర్మము, దేశం, ఈ రెండిటిని కూడా చక్కగా మనం కాపాడుకొని అభివృద్ధి పరుచుకున్నప్పుడు మాత్రమే మనం శ్రేయస్సుని పొందగలుగుతాము. అంటే దేశం యొక్క అభివృద్ధి, ధర్మం యొక్క అభివృద్ధి, ఈ రెండిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే లోక కళ్యాణం. కాబట్టి ఎలాగైతే 2 కళ్ళతో మనం ఒకే వస్తువును స్పష్టంగా చూడగలుగుతున్నామో, అదేవిధంగా స్పష్టంగా చక్కగా మనం లోక కళ్యాణాన్ని పొందాలి, మనం శ్రేయస్సుని పొందాలి అనంటే ఈ 2 కళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ రెండిట్లో దేన్ని వదిలేసినా కూడా మనం శ్రేయస్సుని పొందలేం. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తే, ఎన్నో త్యాగాలు చేస్తే ఇవాల్టి రోజున ఈ దేశంలో అందరూ కూడా ఇంత చక్కటి వాతావరణంలో జీవించగలుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ శంకరాచార్యుల వారు వాళ్ళందరూ చేసినటువంటి ఆ లోకోద్ధరణ, ఆ దేశోద్ధరణ ఏదైతే ఉందో దాని ఫలితమే ఇవాల్టి రోజున మనందరం కూడా ఇంత చక్కటి వాతావరణంలో జీవిస్తూ ఉండడం. కాబట్టి వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఆ త్యాగాల్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి కూడా శంకరాచార్యుల వారిని, జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారిని నిరంతరం స్మరిస్తూ, వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ, శంకరాచార్యుల వారిని ఇంకొక విషయం, చివరిగా ఒక విషయం చెప్పాలి. శంకరాచార్యుల వారిని మనందరం కూడా జగద్గురువు అని అంటాం. అసలు ఈ జగద్గురు అనేటటువంటి శబ్దానికి ఏమిటి అర్థం? దీన్ని మనం ఎక్కడ ప్రయోగించాలి? దీన్ని ఎందుకు ప్రయోగించాలి? దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, జగద్గురువు అనంటే ఊరికే జగత్తులో అన్ని చోట్ల తిరిగేవాడు అని అర్థం కాదు. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, ఈ సమస్త జగత్తులో ఏ మూలనైనా కూడా, ఈ దేశంలో అని మాత్రమే కాదు, ఏ దేశంలో ఏ మూలున్నా కూడా ఎవరైనా ఒక వ్యక్తికి మనస్సులో నా జీవితంలో నాకు మంచి జరగాలి, నా ఆత్మోద్ధరణ జరగాలి అనంటే నేను ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని మనస్సులో వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే మనకి లభిస్తుందో వారిని జగద్గురువులు అని అంటారు. ఇక్కడ ఊరికే జగత్తులో అన్ని చోట్ల తిరిగారు అనంటే వాళ్ళని జగద్గురు అనడానికి వీల్లేదు. అథవా ఈ జగద్గురు అనంటే అది ఊరికే ప్రయోగించే పదం కాదు. అంటే ఏమిటి, జగత్తులో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, వాడొక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా సరే
వాడికి తగినటువంటి మార్గదర్శనం చేసి వాడిని ఉద్ధరించగలిగేటటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని జగద్గురువు అని అనాలి. కాబట్టి అటువంటి ఆ జగద్గురువు అనేటటువంటి పదానికి అన్వర్థమైనటువంటి ప్రయోగం ఎక్కడ మనం చూడగలుగుతాము అని అంటే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి విషయంలో మనం చూడగలుగుతాము. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే వారు చేసినటువంటి ఆ ఉపదేశాలన్నింటినీ కనుక వారు చూపించినట్టు ఆ భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి ఆ స్తోత్రాలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు వారిలో ఉండేటటువంటి ఆ జగద్గురుత్వం ఏమిటి అనే దాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో అందరూ కూడా విశేషంగా తమ యొక్క జీవితంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ అందరికీ కూడా ఎన్నో పనులుంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. అవి ఏ ఉన్నా కూడా ప్రతిరోజు ఈ ధర్మాచరణ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి, దీన్ని చక్కగా ఆచరించాలి, కృతార్థులు కావాలి. ఎందుకంటే ఇవాటి రోజున ఇందాక చెప్పినట్టుగా ఈ ఒక ధర్మాన్ని చక్కగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పరిస్థితి అన్ని చోట్ల ఉన్నది. కాబట్టి దీని యొక్క రక్షణ కోసం అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చెయ్యాలి. ఎవరైనా అందరిలోనూ ఒక విశేషమైనటువంటి ఆత్మాభిమానం అనేది జాగృతం కావాలి. ఇది మా ధర్మం, దీన్ని మేము చక్కగా ఆచరిస్తాము, దీన్ని ఎవరైనా ఏమన్నా అంటే మేము సహించేది లేదు, తప్పకుండా దీన్ని మేము శ్రద్ధగా ఆచరిస్తాము, దీన్ని కాపాడుకుంటాము అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పాన్ని అందరూ కూడా ఇవాల్టి రోజున ఆ సమస్త జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సన్నిధిలో ఒక ప్రతిజ్ఞగా అందరూ కూడా ఇవాల్టి రోజున ఇక్కడ చేసి ఆ ప్రతిజ్ఞను నిరంతరం మేము ఆచరిస్తాము అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పంతో ఇక్కడి నుంచి అందరూ కూడా మళ్ళీ మీ ఇళ్లకు వెళ్ళాలి. ఇదే విధంగా ఈ ప్రతిజ్ఞకి తగినట్టుగా చక్కగా జీవితంలో నడుచుకుంటే తద్వారా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప అందరికీ కూడా చక్కగా దొరుకుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో చరణారవిందాల్లో విశేషంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప పిల్లలమైనటువంటి సమస్త జనుల మీద, సమస్త ప్రజల మీద సదాకాలం ఉండుగాక. అందరికీ విశేషమైనటువంటి శ్రేయస్సు లభించుగాక. అందరి మనస్సులోనూ ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ విశేషంగా బిఆర్ నాయుడు గారికి, ఆయన పరివారానికి, అదేవిధంగా ఈ ఛానల్ యొక్క సమస్త సిబ్బంది వర్గానికి అందరికీ కూడా ఈ విశేషమైనటువంటి కార్యంలో శ్రమిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా అందరూ ఆస్తిక మహాజనులకు కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మా గురువులు అనేక సంవత్సరాలకు పూర్వం భక్తులందరూ కూడా మా గురువుల సన్నిధికి వచ్చి ప్రార్థించారు. మేమెప్పుడూ కూడా భగవత్ స్మరణ చేస్తూ ఉండడానికి, అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క స్మరణ నిరంతరం చేస్తూ ఉండడానికి ఒక మంత్రాన్ని అందరూ కూడా మాకు ఉపదేశించాలి అని చాలామంది భక్తులు మా గురువుల యొద్ద సన్నిధికి వచ్చి ప్రార్థించారు. అప్పుడు మా గురువులందరికీ కూడా ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. అప్పటి నుంచి కూడా విశేషంగా కోట్ల సంఖ్యలో ఎంతోమంది భక్తులు ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నారు. ఇవాల్టి రోజున ఇంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా గురువులు ఉపదేశించినటువంటి ఆ ఒక మంత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ఉపదేశించాలి అనేటటువంటి ఒక విశేషమైన సంకల్పం మా మనస్సు కలిగింది. దాన్ని ఈ సందర్భంలో ఉపదేశించబోతూ ఉన్నాం. అందరూ కూడా ఇప్పుడు విశేషంగా చేతులు జోడించి చెబుతూ ఉన్నటువంటి ఈ మంత్రాన్ని నేను 3 సార్లు చెప్తాను. అందరూ కూడా ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పండి. ఉపదేశ రూపంగా నేను చెప్తాను, దాన్ని అందరూ కూడా 3 సార్లు చెప్పండి. తదనంతరం ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించి తదనంతరం మీ పనులకు మీరు వెళ్తే తప్పకుండా అన్ని కార్యాల్లోనూ సకల సిద్ధులు జరుగుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు అందరూ కూడా చెప్పండి. నమః శంకరాయ
నమఃశంకరాయ నమఃశంకరాయ. ఈ నమఃశంకరాయ అనేటటువంటి ఈ విశేషమైన మంత్రం ఏదైతే ఉందో, ఆ పరమేశ్వరుడి యొక్క ఈ మంత్రం ఏదైతే ఉందో, దీన్ని నిరంతరం ఎంతైనా జపించవచ్చు. జపం చేసేటప్పుడు దానికి ఏ విధమైనటువంటి నియమం లేదు, ఎంతైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. కానీ 108కి తక్కువ లేకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా సకల శ్రేయస్సులు లభిస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి సమాప్తి చేస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శివ శివ శివాయ శివ శివ శివాయ శివ శివ శివాయ శంకర.